ఇప్పుడు పోతే మనకు చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి యొక్క సహకారం ఉందంటున్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు, అక్కడ భంగపాటు జరిగింది కాబట్టి ఎంపీకి హామీ ఇచ్చారు అంటున్నారు. ఆయన బరిలో ఉన్నారు. ఇది పోతే ఇక చల్లా తేజ కర్ణాటక నుంచి దింపుతాన్నాడు రాజకీయాన్ని మొత్తం కూడా. డీకే శివకుమార్ ద్వారా ఆయన మంత్రాంగం ఆయన చేసుకుంటున్నాడు ఢిల్లీ స్థాయిలో. ఇక ఉండింది ఎవరు మనకంటే కోమటిరెడ్డి ఫ్యామిలీని. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి జాయిన్ అయ్యే సమయంలో అన్నతో సంబంధం లేకోకుండా తనకు మంత్రి పదవి అయినా ఇవ్వాలి, లేదా తన భార్య కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఎంపీ పదవి అయినా ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలి భువనగిరి నుంచి అనేది ఒక కండిషన్తో ఆయన జాయిన్ అయ్యారు అంటున్నారు అనమాట. ఇవి పక్కన పెట్టి ఈ పక్కన పెట్టేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పెద్ద అన్న అంటే రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి గారికి పెద్ద మోహన్ రెడ్డి కుమార్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డికి కూడా టికెట్ కావాలని అడుగుతున్నారు అనమాట. మరి ఏంటి పరిస్థితి? ఒకవేళ కోమటిరెడ్డి ఫ్యామిలీలో టికెట్ వద్దనుకున్నారనుకోండి, ఒకే ఫ్యామిలీలో టికెట్ లేదని కన్విన్స్ చేసింది అనుకోండి పార్టీ, మరి పటేల్ రమేష్ రెడ్డిని దాటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని దాటి చల్లా తేజన్ దాటి తెచ్చుకోగల టికెట్. బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. అంటే పటేల్ రమేష్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి హైకమాండ్ కానీ పోయినటువంటి మధ్యవర్తి రాయవరం కూడా కానీ నల్గొండకే టికెట్ ఇస్తామన్నారు కానీ భువనగిరి టికెట్ మాట్లాడలేదు. అయినా రమేష్ రెడ్డి ఈ ప్రాంతం పెద్ద తెలిసిన వ్యక్తి కాదు, ఒక పదవులు చేసి తెలిసిన వ్యక్తి కాదు, రాజకీయంగా ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తి కాదు. మరి హైకమాండ్ ఆ విధంగా కాదు, ఎక్కడో దీనికి అడ్జస్ట్ చేయాలన్నప్పుడు మేము ఏం చేయలేకపోతాం, ఏం చేస్తున్నారు. ఓకే, మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కటి మాత్రం బీఆర్ఎస్ జనగాం. ఓకేనా, జనగాం పల్లా రాజేశ్వరరావు గారు, మిగతా అన్ని మొత్తం 6 కాంగ్రెస్ పార్టీ. ఈ 6 నియోజకవర్గాల్లో మాకు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది అని ఎంతమంది భావిస్తున్నారంటే ఏమంటారు? చాలామంది భావిస్తారు. చాలామంది అంటే ఎంతమంది? ఉన్నది 6 మంది, ఎంతమంది? 6 మంది ఎమ్మెల్యేలలో అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే రాజకీయంగా అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఒకరి మీద ఒకరికి ఒకసారికి వాళ్ళు ఒకరితో ఉంచుకోలేరు కదా. కాబట్టి హైకమాండ్ డిస్కషన్లు వచ్చినప్పుడు ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే పబ్లిక్లో ఉంటారు, ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారు, ఏది తెలిసిన వ్యక్తి వెళ్ళేటువంటి పరిస్థితి అనే ఉద్దేశంతో వాళ్ళు డిస్కషన్ హైకమాండ్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినప్పుడు మనకు కొంతమంది చెప్పేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పేటోళ్ళు ఉండొచ్చు. జిల్లా పరిషత్ చైర్మన్గా మీకున్న అనుభవం కావచ్చు, ఆర్థికంగా స్థితివంతులు అనేది కావచ్చు, ఓకే, కరప్షన్ అనే ముద్ర అనేది లేదు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని కోమటిరెడ్డి బ్రదర్తో సంబంధం లేకోకుండా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ఆశీర్వాదం లేకోకుండా మీరు నెట్టుకు రాగలరా? లేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదం ఉండాల్సిందే. లోకల్ రాజగోపాల్ రెడ్డి ఎంపీ చేశాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ చేశారు. ఈ ప్రాంతం మీద బాగా వెంకటరెడ్డి గారు కూడా నిన్నటి వరకు ఇవాళ కూడా ఎంపీ నిన్నే రాజీనామా ఏదో పరిస్థితుల ప్రభావంతో ఇక్కడ ఎమ్మెల్యే అయినందుకు అక్కడ రాజీనామా చేయాలి కాబట్టి రాజీనామా చేశాడు. నిన్నటి వరకు ఆయన ఎంపీ ఇక్కడ కాబట్టి ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్ ఉండాలి, ఆయనకు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటేనే ఎవరైనా గెలవగలుగుతాం. ఓకే, నారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మీకే టికెట్ ఇచ్చింది అనుకో, బరిలో నిలిస్తే సరే అధికారంలో ఉన్నారు, మీకు కలిసి వచ్చే అంశాలు అయితే ఒకవేళ బీజేపీ బూర నరసయ్య గౌడ్కి బరిలోకి దింపినా, లేదా బీఆర్ఎస్ పార్టీ పైలా నరసింహయ్య కానీ మళ్ళా పొన్నాల లక్ష్మయ్య గారిని, ఇద్దరు సీనియర్లు కదా, ఒకవేళ పొన్నాల లక్ష్మయ్య బరిలో దిగారనుకోండి, అసలు వాళ్ళని ఢీకోటేంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయా? తప్పకుండా. ఎలా వాళ్ళకన్నా ఎందులో మీరు మిన్నంటారు? ఈ ప్రాంతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ మాది ఉన్నది, అలా పార్టీ మూసుకునే స్టేజ్లో వచ్చిపోయింది. ఇంకెక్కడ పార్టీ అన్నది మొత్తం బీఆర్ఎస్ అయితే మొత్తం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో ఉండదు. ఒక 5 ఏళ్ళు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీజేపీ అది నేషనల్ పార్టీ ఉంటుండొచ్చు కానీ ఈ ప్రాంతంలో బీజేపీ మా ప్రాంతంలో అంత పెద్దగా లేదు. బూర నరసయ్య గౌడ్కి సంబంధించిన సామాజిక 70,000 ఓట్లు నియోజకవర్గంలో ఉన్నాయంటున్నారు కదా, మరి అవన్నీ కూడా ఉండొచ్చు. అందరూ ఒకటే పార్టీలో ఉండరు కదా. ఓకే, ఉన్నంత వర్గం సామాజిక వర్గంలో ఉన్నంత మాత్రాన బీజేపీతో ఉండాలని లేదు కానీ రకరకాల పార్టీలో ఉంటారు. కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు. కానీ మా ప్రాంతంలో బీజేపీ అంత పెద్దగా లేదు, ప్రభావం చూపేంత బీజేపీ లేదు. మాదంతా కమ్యూనిస్టు ఏరియా బెల్ట్ కాబట్టి మా తన బీజేపీ అంత పెద్దగా లేదు. అంటే మీకు సూచనలు సలహాలన్నీ రాజకీయంగా తీర్మానం మల్లన్న గారు ఇస్తుంటారా? అట్లా మా ప్రాంతం వాసి చాలా చక్కగా ఉంటారంటారు కదా. చాలా మంచిగా బాగుంది. మా ప్రాంతం వాసి తుర్కపల్లి పక్క బాదాపురం అని విలేజ్, భువనగిరి పక్క. ప్రతిపక్ష పార్టీ నాటి అధికార బీఆర్ఎస్ ని ఏకి పరేసినట్టు కదా. అంటే అదే విధంగా అన్ని ఉన్న నిజాలు మాట్లాడండి, అదే తప్పు మాట్లాడే కదా. అంతేనా? నిజాలు మాట్లాడి అధికారికి ఇబ్బందులు పెట్టింది. ఓకే.
ఇంత వ్యాపార సామ్రాజ్యం సృష్టించే మీరు ఎందుకు రాజకీయాలు మీ వైఫ్ కూడా ఇటీవల సర్పంచ్గా యునానిమస్ సర్పంచ్. ఓకే యునానిమస్ సర్పంచ్ అయినా ఎందుకు అది నాకు అర్థం కావడం లేదు. ఇంత వ్యాపార సామ్రాజ్య మా కుటుంబంలో మారాదులో ఉన్న మీరు రాజకీయాలు అంటే మీ ఆవిడని కూడా సర్పంచ్గా దింపేశారు అసలుకి. అది ఊరందరూ కలిసి మాకు యునానిమస్కి ఇస్తూ పెట్టి ఉండమని చెప్పి పట్టిండు కాబట్టి ఆ రోజులలో ఉండాల్సి వచ్చింది. అంటే మొదటి నుంచి మా బ్రదర్ కూడా ఊర్లో ఒక సోషల్ వర్కర్గా అక్కడ నీటి సంఘానికి కానీ దానికి నీటికి మాకు పెద్ద చెరువు ఉన్నాయి, అక్కడ 3-4 ఊర్లకు సరిపడేది చెరువు ఉంది. దానికి ఎప్పటికీ ప్రజల కోసం ఆయన పట్టించుకున్న తర్వాత సొంత పనులను ఇచ్చిపెట్టి వ్యవసాయం ఇచ్చిపెట్టి పోయి వాళ్ళెబడి తిరిగేవాడు. అట్లా మాకు అలవాటు పడ్డది. అప్పుడే నేను కూడా అప్పుడే కొత్త బిజినెస్ అయిపోయి 4 వేలు నడుస్తున్నప్పుడే ఆ ఊర్లో సింగిల్ విండో ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ సింగిల్ విండో చైర్మన్గా కూడా నేను పోటీ చేసిన అప్పుడు గెలవడం అయింది. అట్లా అది అయిపోతున్నది, కంప్లీట్ అయిపోయి 6 మంత్స్లో మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం. ఇట్లా రాజకీయంగా ప్రస్థానం స్టెప్ బై జరుపుకుంటూ వచ్చింది అంతే. భర్త జిల్లా ప్రథమ పౌరుడు ఆ రోజు, ఈ రోజు భార్య గ్రామ మొదటి పౌరురాలు. చాలా బాగుందండి ఈక్వేషన్. ఇది ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఇంతింత వట్టుడు ఇంత అన్నట్టుగా మీరు ఇంకా ఎదిగి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఇంతకాలం అండి మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన తర్వాత ఎలాంటి పదవులు లేవు కదా, క్యాడర్తో మీకు అటాచ్మెంట్ ఉందా? క్యాడర్ ఎందుకు ఉండదు? మా క్యాడర్లో కొంతమంది కొన్ని పరిస్థితుల ప్రభావంతో కొంత పార్టీలు మారిండొచ్చు. ఆడ ఉన్నా మనం వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ గుర్తుపెట్టుకొని ఇలా మా సార్ అని అభిమానం చాలా పట్టుకుంది. సీనియర్ పొలిటీషియన్ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారితో ఎలాంటి అనుబంధం ఉంది మీకు? చాలా మంచి రిలేషన్ ఉంది. మంచి రిలేషన్ మొదటి నుంచి కూడా సహకరిస్తారా? పూర్తిగా మారు. కోదరెడ్డి బాబు గారు ఇప్పుడు ఎట్లయితే అనిల్ రెడ్డి గారు మీద వేసుకొని చేసినా అక్కడ చాలా రంగారెడ్డి గారు గెలిపినా కూడా కోదరెడ్డి గారు పూర్తి వారు ఇబ్బడి ఉండి ఇబ్రాహీంపట్నం మొత్తం తిరిగి చేసిండు. తప్పకుండా మాకు సహకరిస్తారు. ఇంత గ్యాప్ వచ్చింది, మీకంటూ వ్యక్తిగతంగా ఒక క్యాడర్ ఏమైనా ఉందా మీకు? ఉంది కదా, ఉంది, ఇప్పటికీ ఉంది. ఖచ్చితంగా మీకోసం ప్రాణాలు ఇచ్చేంత పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చారు. ప్రాణాలు ఇస్తారంటారు కానీ ప్రాణాలు ఎవరు ఇయ్యరు, మాట వరుసకే కానీ పనిచేసడానికి కానీ పదవికి మనకోసం పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఒకటే ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరి బరిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇస్తారంట. తప్పకుండా అవకాశం ఉంది, అటువంటి వాతావరణమే ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకా ఓపెన్లో ఉంది. మా నాయకులు అందరూ కూడా ఉమ్మడిగా పనిచేస్తున్నారు. మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని ఎవరు కూడా వమ్ము చేయకుండా భారత్ జోడో యాత్ర చాలా బాగా పనిచేసింది. ఓపు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే.